మొబైల్ లేనందువలన ఎవరిని కాంటాక్ట్ చేయలేకపోయారు కదా. ముకుందా నువ్వా? ఓ నా పేరు ఇంకా మర్చిపోలేదు, సంతోషం. నీ గురించి సమాచారమే లేదే. విచారిస్తే ఇరాక్లో ఉన్నావని అన్నారు. ఏయ్ లేదు, మీరందరూ కనిపెట్టి పంపించిన చోటు నుంచి నేనెక్కడికి వెళ్తాను. రా, మనం ఆ గుడిసెలో కూర్చుని మాట్లాడుకుందాం. మనం కలిసి ఎంతకాలమైందో కదా. వద్దు నారాయణ, ఈ ఎడారి ఇసుక నాకు బాగా అలవాటైపోయింది. కష్టాలు పడుతున్న వారి రక్తాన్ని తాగి బతికే వాళ్ళకి, పార్టీ డబ్బుతో సుఖంగా బతుకును సాగిస్తున్న నీకు ఈ ఎండని తట్టుకుంటాం కష్టమని నాకు తెలుసు. నువ్వెందుకయ్యా ఇలా మాట్లాడుతున్నావు? వీళ్ళు నీకు గుర్తున్నారా? వాడు కరీం, నాకు హెల్ప్ చేసినవాడు. దీనికి తర్వాత మాట్లాడకూడదు ముకుందన్న. ఈ ద్రోహిని కొట్టే చంపాలి. జీవితం మొత్తం పార్టీ పార్టీ అనే తిరిగాను. సొసైటీ గోపాల్ అనే ఒక అమాయకుణ్ణి, నా తండ్రిని ఎలా మోసం చేయగలిగారు? ఇప్పుడు నీ దగ్గరున్న ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్లతో కూడా కలిసి నువ్వు నీ పార్టీని, నీ ప్రజల్ని కూడా ఏమారుస్తున్నావు. అది మాత్రం నేను క్షమించను. నా తండ్రికి నాకు చేసిన దాన్ని నేను క్షమించగలను. నా జీవితంలో నేను ఓడిపోయాను. నేను కష్టపడి సంపాదించిన డబ్బుని నీ అల్లుడు దొంగతనం చేసి. అయ్యో అన్న, మీరేమంటున్నారు? నువ్వు మాట్లాడక. నేను అది కూడా క్షమిస్తాను, కానీ నిరపరాధి అయిన ఒక అమ్మాయిని ముద్దాయిని చేసినందుకు ఈ దేశంలో ఉన్న శిక్ష నువ్వు అనుభవించాలి. పోలీస్ నీకోసం బయట వెయిట్ చేస్తున్నారు. నీకు ఏం కావాలయ్యా? మా అందరి మీద పగ తీర్చుకోవాలని అనుకుంటున్నావా? ఆంధ్రాలో పవర్ఫుల్ మినిస్టర్ నారాయణ. మేము తక్కువ తిన్నవాళ్ళమేం కాదు, తెలుసుకో. నాకు తెలుసు కుమారస్వామి గారు, మీరందరూ గొప్పవారు, పెద్దవారు. ప్రజల కోసం, ప్రజల బాగు కోసం ఏర్పాటు చేసిన పార్టీని ఇప్పుడు మీరు మార్చుకోగలరేమో. ఇంతకుముందు మీరు పెట్టిన బాధల్ని చూసి మీరు ఇంకా కొన్ని రోజులు సుఖంగా గడుపుదామని నారాయణ లాంటి ఒకణ్ణి మీరు కలుపుకోవచ్చు. ప్రజల్ని ఏమార్చి దాచుకొని బతికే బతుకు ఒక బతికేనంటారా? నోరు మీరా కుక్క. మాట్లాడకు. మాట్లాడితే నాలికని కోసేస్తా. నారాయణ, పోరాటం చేసేవాళ్ళ వాళ్ళ కన్నీటిలోంచి వచ్చిన ఉప్పేరా మన పార్టీ. అటువంటి పార్టీ బలంతోనే నువ్వు కుర్చీ వేసుకొని నువ్వు పరాయి దేశంతో నిన్న బిజినెస్ మాట్లాడింది. ఈ రోజు నుంచి ఆంధ్ర న్యూస్ ఛానల్స్ అన్ని వేరే విధంగా వస్తాయి. విదేశస్తుల మొహం, తర్వాత నువ్వు తీసుకున్న పెట్టే అన్ని రికార్డ్ అయ్యాయి. మధ్యాహ్నం లోపల నువ్వు అక్కడ ఉన్న హోటల్కి వెళితే అన్ని టీవీలో లైవ్ గా చూడొచ్చు. నారాయణ, తిరిగి వెళ్ళినాక నిన్ను ఆహ్వానించటానికి మేళాలు, తాళాలు, జెండా కూడా ఉండదు. ఊరు జనమందరూ నిన్ను చెప్పుతో కొట్టి ఆహ్వానిస్తారు. ఇప్పుడు బలము అంటే పార్టీకి ఉన్న బలమేరా. అదే లేకుండా వెళ్తే దాని తర్వాత నువ్వు ఉత్తి నారాయణ మాత్రమేరా. అప్పుడు మీరు ఇప్పటికీ వెళ్ళండి. ఈ ఎడారిలో 50 కిలోమీటర్లు నడిస్తే ఆ తర్వాత మెయిన్ రోడ్డు వస్తుంది. సిద్ధార్థ్ అన్నని మేం తీసుకెళ్దాం. పోలీస్ వాళ్ళ దగ్గర ఇవ్వను. మళ్ళీ కలుద్దాం నాయకుడా. రెడ్ సల్యూట్. రే, నోరు మూసుకొని బండి ఎక్కరా, ఎక్కువ లోపలికి వెళ్ళరా, ఎర్రా. లేవయ్యా, పైనుంచి లేవయ్యా. లేపండియా. ఎక్కడికి వెళ్ళారు ఇంతసేపు? పోయింది చూడు. ఇప్పుడు మళ్ళీ నడిచే వెళ్ళాలి. విశ్వాసం లేని కుక్క. పోరా పోరా, చంపేస్తా. కొంచెం నా దగ్గర డబ్బుంది. 3 సంవత్సరాలుగా నేను సంపాదించింది. మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తే నీ ఫ్రెండ్ సరైపోతాడు కదా. దానికోసం దీన్ని తీసుకో. దానికోసమే కదా నువ్వు డబ్బు సంపాదించడానికి ఇక్కడికి వచ్చావు. ట్రీట్మెంట్ కోసం కూడా కాకుండా నీ ప్రేమని ఆయన ఎక్కువ ఎదురు చూడొచ్చు. మీరిద్దరూ కలిసి సుఖంగా జీవించండి. వద్దు.
మీరు కోల్పోయినవన్నీ కావాలని చేయకపోయినా దానికి నేను ఒక కారణమే. ఇంకా మీకు నా మీద ఉన్న అభిమానాన్ని అర్థం చేసుకోలేం కాబట్టి దాన్ని నేను కాదనలేకపోయాను. ఇప్పుడు మీరు సంపాదించిన ఈ డబ్బుని నేను ఎలా స్వీకరించగలను? చిన్న వయసులోంచే నా కలల దేశంగా మారింది చైనా. నిన్ను ప్రేమించానా లేక చైనాని ప్రేమించానా అని నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. అప్పు అనేదే లేని దానికోసం కూడబెట్టిన డబ్బు ఇది. ఇది ఇప్పుడు నాకు అవసరం లేదు. మాలాంటి కమ్యూనిస్టు వాళ్ళకి అనవసరమైన డబ్బుని ఉంచుకోకూడదు. అది అవసరమైన వాళ్ళకది ఇవ్వాలి. ఇప్పుడు ఈ డబ్బు నీకే అవసరం, తీసుకో. దీని తర్వాత మనం కలవగలమని తెలీదు, కానీ మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇదే తను చెప్పింది. ఆ డబ్బు వద్దని దేని అనుమానం పెట్టి నిర్ణయం తీసుకున్నారు? ఏదైనా ఇబ్బంది వస్తే మనం ఊరికెళ్ళి మన జీవితం కోల్పోయిందంటే ఆ డబ్బు మనకు కావాల్సిందే కదా. ప్రజల కోసం బతికేవాడే నిజమైన కమ్యూనిస్ట్. నా గురించి నాకు అస్సలు బాధలేదు. సహాయం చేసే మనసుంటే ఈ లోకంలో ఎక్కడైనా బతకొచ్చని ఇక్కడ జీవించిన జీవితం నేర్పించింది. తర్వాత మళ్ళీ ఊరికి వెళ్ళే విషయం. సహాయం చేసిన వాళ్ళ మర్యాద తెలియనప్పుడు, ఒక చిన్న సహాయం దొరికినా కూడా ఏ ఒక్క ద్రోహాన్ని కూడా నేను చూడలేదని నటించేవాడు వాడి బాధ్యతని మర్చిపోయి వాడి స్వార్థాన్ని మట్టికే చూసి ఒక సమూహానికి నేనక్కర్లేదు. ప్రయోజనం ఉంది. సహాయం అంటే ఏంటి, బాధ్యత అంటే ఏమేం తెలిసినా తన కోసం మాత్రమే బతుకుతానని ఆలోచన లేనా నాయకుడు ప్రజలకి అవసరం. ఎవరికీ నాయకుడిగా ఉండాలని నాకు ఇష్టం లేదు అన్నారు. ఇక్కడున్న ఇసుకతోనూ ఇక్కడున్న చెట్లతోనూ ఒక పెద్ద తత్వాన్ని నేను తెలుసుకున్నాను. ఇక్కడ ఉండటం నాకు తృప్తిగా ఉంది. లేదు, మిమ్మల్ని మేము అలా వదలము. విజయవాడ ప్రజలు దారి మారి వెళితే వాళ్ళని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత మీదే. ఒక కమ్యూనిస్ట్ గాడి జీవితం అంతా పోరాటం అని మీరే కదా చాలాసార్లు చెప్పారు. దాన్ని పోగొట్టుకోను మీ వల్ల మాలుతుందా? స్వాగతిస్తున్నాం. మా అన్నగారిని ఆహ్వానిస్తున్నాం. స్వాగతిస్తున్నాం. మా అన్నగారిని ఆహ్వానిస్తున్నాం. ఈ చేతులు వణకవు, ఈ కాళ్ళు వెనకడుగు వేయవు. దృఢమైన మనసుతో జీవిత పాఠాలు నేర్పించడానికి, జీవితాన్ని ఒక ఉదాహరణగా చూపించడానికి క్యూబా ముకుందన్ యొక్క జీవితం కొత్త కాలానికి